భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 59వ సర్గ యందు గల 1వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని విశ్వామిత్రుడు మహోదయుని వశిష్ఠ పుత్రులను శపించుట అనే కథగా విందాం. గౌతమ మహర్షి కుమారుడైన శతానందుడు విశ్వామిత్రుని యొక్క వృత్తాంతాన్ని ఈ విధంగా కొనసాగించాడు. పూర్తిగా చండాల రూపుడైన ఆ రాజు మాటలు విని విశ్వామిత్రుడు జాలి చెంది అతనితో మధురమైన వాక్యం పలికాడు. ఇక్ష్వాకు వంశ సంజాతుడవైన ఓ వత్స, నీకు స్వాగతం. నీవు ధార్మికుడవు అని నాకు తెలుసు. నేను నీకు రక్షణ కల్పిస్తాను, భయపడకు. రాజా, పుణ్యాత్ములైన మహర్షులను యజ్ఞంలో సహాయం చేయడానికై నేను ఆహ్వానిస్తాను. నీవు నిశ్చింతగా యజ్ఞం చేయగలవు. గురు శాపం చేత ఏర్పడిన ఈ రూపంతోనే సశరీరుడివై స్వర్గానికి వెళ్ళగలవు. శరణాగత రక్షకుడైన విశ్వామిత్రుని శరణుజొచ్చావు నువ్వు. ఇక స్వర్గం నీ చేతుల్లో ఉంది. ఆ విశ్వామిత్రుడు ఈ విధంగా పలికి యజ్ఞ సంభారాలను సమకూర్చండి అని పరమధార్మికులు గొప్ప బుద్ధిమంతులు అయిన కుమారులను ఆజ్ఞాపించాడు. శిష్యులందరినీ పిలిచి, ఓ వత్సలారా, నా ఆజ్ఞానుసారంగా వెళ్ళి శిష్యులతో, స్నేహితులతో, ఋత్విక్కులతో, విద్యావంతులతో కూడిన ఋషులందరినీ తీసుకురండి. నా సందేశాన్ని విని ఎవరెవరు అనాదరపూర్వకంగా ఏ మాటలు పలుకుతారో ఆ మాటలన్నీ నాకు చెప్పండి అని ఆదేశించాడు. విశ్వామిత్రుని ఆజ్ఞ ప్రకారం శిష్యులు నలుదిక్కులకు వెళ్లి ఆహ్వానింపగా వేదాధ్యయన సంపన్నులైన బ్రాహ్మణులు అన్ని దేశాల నుండి వచ్చారు. తిరిగి వచ్చిన ఆ శిష్యులందరూ తేజస్సుతో ప్రకాశిస్తున్న విశ్వామిత్రునితో వేదాధ్యయన సంపన్నులైన బ్రాహ్మణులు అందరూ పలికిన మాటల్ని చెప్పారు. మీ సందేశం విని బ్రాహ్మణులందరూ వచ్చుచున్నారు. మహోదయుడు తక్క సకల దేశములలోని బ్రాహ్మణులు వచ్చారు. మునిశ్రేష్ఠ, నీ వాక్యం విని వశిష్ఠ కుమారులు 9గురును ఏమన్నారో విను. క్షత్రియుని యాజకునిగా స్వీకరించినవాడు, విశేషించి చండాలుడు సమర్పించు హవిస్సును యాగంలో దేవతలు, ఋషులు ఏ విధంగా గ్రహిస్తారు? విశ్వామిత్రుని మాటలు విని చండాలుని అన్నం భుజించిన వారు మహాత్ములైన బ్రాహ్మణులైనను స్వర్గానికి ఏ విధంగా వెళ్తారు? మహోదయుడును వశిష్ఠ కుమారులందరూ క్రోధం చేత ఎర్రనైన నేత్రాలతో ఈ విధంగా పరుషంగా మాట్లాడారు. మునిశ్రేష్ఠ అని పలికారు. మునిశ్రేష్ఠుడైన ఆ విశ్వామిత్రుడు వారి మాటలు విని క్రోధంతో నేత్రాలు ఎర్రబడగా ఈ విధంగా పలికాడు. ఎట్టి దోషాలు లేక ఉగ్రమైన తపస్సు ఆచరిస్తున్న నన్ను దూషిస్తూ ఆ దురాత్ములు భస్మమైపోయేదరు. సంశయం లేదు, వాళ్ళందరూ ఈనాడే యమపాశబద్ధులై యమలోకానికి పోయి 700 జన్మముల వరకు శవభక్షకులుగా ఉందురుగాక అని శపించాడు. వశిష్ఠ పుత్రులందరూ జాలి లేని ముష్టిక జాతిలో పుట్టి నిత్యం కుక్క మాంసాన్ని భక్షిస్తూ వికృత రూపాలతో ఈ లోకమునందు సంచరించెదరుగాక. దూషింపరాని నన్ను దూషించిన మహోదయుడు సకల జనులను దూషిస్తూ నిషాద జాతిలో పుట్టగలడు. నా కోపానికి ఫలితంగా ఆ మహోదయుడు దయావిహీనుడై ప్రాణములు తీయుటియందు ఆసక్తి గలవాడై చాలా కాలం దుష్టమైన జీవికను పొందగలడు. మహా తేజస్శాలి అయిన విశ్వామిత్ర మహాముని ఋషులందరి మధ్య ఈ విధంగా పలికి ఊరుకున్నాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 59వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని విశ్వామిత్రుడు మహోదయుని వశిష్ఠ పుత్రులను శపించుట అనే కథగా విన్నారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.